మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి ప్రస్తుతపు దుష్టకాలములను మనల్ని విమోచించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో చేర్చాలని తన ప్రేమని వెల్లడి చేస్తూ దీర్ఘశాంతం చూపిస్తూ మన ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక ఏ భేదమును లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలను విని ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశం మహాకాశం సైతం పట్టజాలి నీవు త్రోవ తప్పిన గొర్రెల వల్ల జీవిస్తున్న మమ్మల్ని ప్రేమించి లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి నీ అమూల్యమైన రక్తాన్ని మా కోసం కార్చి ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేము కూడా ప్రతి క్షణము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలని మా పాపములను మ్రాను మీద మోసుకుని పోయి మరలా మేము పాపం చేయకుండా ఉండాలని నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మా రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ ఉండాలని మా తోబుట్టువుల్ని బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని కూడా రక్షణలోకి నడిపించాలని ఆశించి మేము నీ చిత్త ప్రకారం ప్రార్థించాలని అడగాలని మీరు కోరుకుంటున్నారు కనుక మేము కూడా మా ఇష్ట ప్రకారం లేదా మనుషుల ఇష్ట ప్రకారం కాకుండా నీ చిత్త ప్రకారం చేయటానికి మాకు నేర్పించండి. నీ రాకడ అతి సమీపంగా ఉంటున్న దినాల్లో మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ ఏ విషయంలో చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాలని తెలియచేస్తూ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మా హృదయాలకు తలంపులకు కావలి ఉంచుకొని నీకు మహిమకరంగా సమస్తము జరిగించడానికి శక్తి దయచేయండి. ఈ ఓబులాయనపాలెం గ్రామాన్ని ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు కాబట్టి ముడత మచ్చ కళంకము లేని సహవాసంగా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతున్నదిగా నీ మహిమతో నీ శక్తితో నింపబడినదిగా జీవము గల దేవుని సహవాసముగా సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ గ్రామములో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ పొందాలని అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కనుక విద్యార్థుల కొరకు, యవనస్తుల కొరకు, ఉద్యోగాన్వేషణలు ఉన్నవారి కొరకు, వివాహములు కావలసిన వారి కొరకు, కుటుంబాల నెమ్మది సంతోష సమాధానం లేని వారి కొరకు, వ్యాధులతో బాధలతో అవసరతలతో సమస్యలతో వ్యసనాలతో ఉన్నవారందరి ఆత్మల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ రాలేకపోతున్న వారి విజ్ఞాపన చేస్తూ పాటల్లో వాక్య ధ్యానములో ఆరాధనలో స్తుతి ఆరాధనలో మాకు తోడుగా ఉండి సర్వసత్యమును నడిపించమని సాతానుకు లయపరచమని రక్షణ పొందని వారు పొందటానికి పొందిన వారు నూతన శక్తితో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని
ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. అన్నగారు మీరు కూడా రండి. 118వ పాట పాడండి. నీ
71 పాట పాడదాం. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీ యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో
ఆ ప్రేమకై నీవు ఏమిచ్చువు అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువునికై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా హల్లెలూయా. ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా 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 ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో వీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో నేను నడచినను కొండ గుహలలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే
ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాలుగేమో నా కోటయు యేసే. నాలుగేమో నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆగిపోను నేను, ఆగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఆరాధన సాగిపోదాం. సిస్టర్స్ వచ్చి ఆరాధన చేస్తారు. హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు.
నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నా ప్రియుడా యేసునాథా నీకే స్తోత్రములు నీవే నా ప్రాణం నీవే నా జీవం నీ
you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన. ప్రేమగలైన మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. నీవు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాలను ఈ లోకానికి వచ్చి నీ అమూల్యమైన రక్తాన్ని మా కోసం కాల్చి నేను మీరు నరకంలో పెట్టకుండా పరలోకంలో సదాకాలం నీతో ఆనందించాలని మా ద్వారా మా తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, ఇరువురు వారు కూడా నరకంలో పడిపోకుండా పరలోకంలో ఆనందించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ మరొక పునరుద్ధరణ దినాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, ఏ విధము చేతనైనా మా ద్వారా కొందరైన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము నీ బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ శరీరంలో ఉన్నప్పటికీ పరలోక సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా ఉండాలని, ఆత్మలని రక్షణకు నడిపించాలని మీరు ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కనుక నీవే మాతో ఉండి ఇప్పటివరకు ఆరాధనలో
తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ముందున్న సమయంలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభవందనలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు గడిచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో మనల్ని చేర్చి దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోక సంబంధులంగా ఆత్మ సంబంధులంగా జీవిస్తూ మన తోబుట్టువులని, బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకులని పాతాళంలో పడిపోకుండా పరలోకానికి చేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు ఆశించి మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. కాబట్టి ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవముల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. నిరీక్షణ లేని మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణనిచ్చి నీవు మమ్మల్ని పరలోకానికి చేర్చడానికి తిరిగి రాబోతున్నావని గ్రహించి మా తోబుట్టువుల్ని, బంధువుల్ని కూడా ఈ నిరీక్షణలోకి నడిపించాలని, వారు కూడా గ్రహించాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలు తెలియచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, మా ద్వారా కనీసం మా తోబుట్టులు, బంధువులు, ఇంకా అనేకులు పాతాళంలో పడిపోకుండా పరలోకంలో ఆనందించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, యేసు ప్రభువుని మనం అంగీకరించాం కాదన్నట్ల. ఎవరైనా ఏమైనా మీరు యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించారు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఏం సమాధానం చెప్పాలి? చాలామంది ఏయో చెప్తుంటారు. మాకు పిల్లలు లేకపోతే ప్రార్థనకి వెళ్తే పిల్లలు పుట్టారండి, భయంకరమైన సమస్యలతో, వ్యాధులతో ఉంటే ప్రార్థనకి వెళ్తే వ్యాధులు పోయినాయండి, ఇట్లా ఎన్నెన్నో చెప్తారు. అవన్నీ కాదు.
ప్రాముఖ్యమైన విషయం, యేసు ప్రభుని ఎందుకు అంగీకరించారు అంటే మనం చెప్పవలసిన మాట యేసు ప్రభు చెప్పారు. తెలుసా మనకేంటో అది? మనకేంటో తెలుసా? హృదయంలో ఉంటే నోటితో చెబుతాం, హృదయంలో లేకపోతే. ఒకసారి ఒకళ్ళు అడిగారు, వాళ్ళు ప్రభువుని అంగీకరించారు. బంధువులు, తెలిసిన వాళ్ళు అన్నారట, మీరు ప్రభువుని అంగీకరించారు కదా, మీ అబ్బాయికి పిల్లలు ఎందుకు పుట్టలేదు అని అడిగారంట. అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక, ఏమోనండి మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రభువుని అంగీకరించాం అన్నారట. నా దగ్గరకు వచ్చి ఇలాగ అడిగారండి అంటే నేను చెప్పాను, మేము ప్రభు దగ్గరికి వెళుతుంది, ప్రభువుని అంగీకరించింది, ప్రార్థన చేసుకునేది ఎందుకు అంటే పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడానికి కాదు, కానీ మేము పరలోకానికి వెళ్ళాలి, పాతాళంలో పడిపోకూడదు, అందుకు అంగీకరించామని చెప్పండి అన్నానండి. ఎందుకు అంగీకరించారు ప్రభువుని? ఈ లోకంలో వాటి కోసమా? యేసు ప్రభు చెప్పిన మాట అండి అది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మనకు తెలిసిందా? సర్వాధికారం ఏంటండి? ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ దేశాలకి ఎంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు? అన్ని దేశాలకు ఒక ఆయన ప్రధానమంత్రి. ఈ దేశానికి ఆయన. సోదరుడా సోదరి, తెలుసుకుందాం, గ్రహిద్దాం. అయితే ప్రభు అన్నారు, భూమి మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడండి. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశమే ఉందండి. ప్రధానమంత్రి గారు మోదీ గారు. మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆయన, పక్క రాష్ట్రానికి కాదు. అయితే ప్రభువుకి దేశంలో, రాష్ట్రంలో అంతటా సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఇంకో విషయం చూడండి, మన భారతదేశానికి ప్రధానమంత్రి గారు మోదీ గారే, కానీ ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు. రాష్ట్రపతి గారికి
ప్రధానమంత్రి గారికి అధికారాలు వేరు వేరు ఉన్నాయి. చూడండి, ఎవరైనా ఒక నేరస్తుడు నేరం చేశాడు, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ వ్యక్తి చేసిన నేరానికి ఉరిశిక్ష వేయాలి అని సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఉరిశిక్ష వేశారు అనుకుందాం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఆ నేరస్తుడికి ఉరిశిక్ష వేసినా ఆ వ్యక్తికి ఆ శిక్ష విధించాలి అంటే రాష్ట్రపతి గారి సంతకం ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ది కాదు. రాష్ట్రపతి గారి సంతకం ఉంటే ఇతన్ని ఉరి తీయండి అంటే ఆ నేరస్తుడికి ఉరి తీసే అవకాశం ఉంది. అదే ప్రైమ్ మినిస్టర్ కూడా అధికారం లేదండి. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు నిర్మలారామన్ గారు, ఆమెకు కూడా అధికారం లేదండి. ఇప్పుడు ఢిల్లీ సీఎం గారు ఉన్నారు, గుప్తా గారట, ఆమెకి అధికారం లేదండి. ఈమెకి ఒక్కదానికి అధికారం. ఒక్కొక్క దేశానికి కొన్ని పద్ధతులు. మొన్న అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు ట్రంప్ గారు. ఆయన అన్నారు, వలసదారులు ఉండటానికి వీల్లేదు, ఇది నా ఆజ్ఞ, కాదనటానికి ఎవరికి అధికారం లేదు, వాళ్ళ ఇష్టం అది. అయితే యేసు ప్రభువుకి అయితే అన్ని దేశాల మీద, అన్ని రాష్ట్రాల మీద సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని తెలుసుకోండి అని యేసుప్రభు చెప్పాడండి. ఇంకొక విషయం, మన భారతదేశం నుండి ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుందాం, ఉద్యోగానికో చదువుకోవటానికో. అప్పుడు ఏం చేయాలి? ముందు పాస్పోర్ట్ ఉండాలి, తర్వాత వీసా ఉండాలి, తర్వాత మన దేశం అధికారులు, ఆ దేశం అధికారులు ఒప్పుకోవాలి, తర్వాత టికెట్ కూడా ఉండాలి. టికెట్ లేకపోతే కుదురుతా? మొన్న రాశారండి పేపర్లో, సుప్రీంకోర్టులో ఒకతని పాస్పోర్టు ఏదో కేసు నిమిత్తం పట్టుకుంటే పాస్పోర్టు సుప్రీంకోర్టులో ఉందటండి. అయితే ఆ వ్యక్తి విదేశానికి వెళ్ళాడటండి. ఎలా వెళ్ళాడు? సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అర్థం కాక దీన్ని కూపిలాగండి అంటే మనుషులు ఏం చేస్తారు? ఎన్ని మోసాలకి పాల్పడతారు? అది ఇక్కడ చెల్లుద్ది. ఒకవేళ అలాంటి పరిస్థితి అయినా జాగ్రత్త అండి, దేవుని దగ్గర మాత్రం అది చెల్లదు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఇప్పుడు భూమి మీద ఈ దేశం మీదకి, ఆ దేశం మీదకి ఆయనకు అధికారం ఉంది. ఇక వేరే వాళ్ళ అనుమతి అక్కర్లా. జాగ్రత్త సోదరుడా, సోదరి. అలాగే భూమి మీద
ఎన్ని దేశాలు, ఎంతమంది ప్రజలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు, మండల అధికారులు ఉన్నారో వీళ్ళందరి మీద దేవునికి అధికారం ఉంది. పరలోకానికి ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, వాళ్ళు ఎవరైనా పరలోకంలో చేరాలంటే ఆయన అనుమతి, ఆయనకి అధికారం ఉంది. మరి యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాం మనం? ఈ లోకంలో ఏయో జరిగిపోవాలి, గడిచిపోవాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇళ్ళు కట్టుకోవాలి, ఉద్యోగాలు రావాలి, పంటలు బాగా పండాలి, పిల్లలు పుట్టాలి. ఇదేనా? ఇందుకోసమని యేసు ప్రభువుని అంగీకరించాల్సింది కాదండి. కీర్తన గ్రంథంలో చెప్తాడు 89వ అధ్యాయంలో, ఈ లోకములో పుట్టిన వాళ్ళెవ్వరైనా సరే మరణించాల్సిందే. తర్వాత అట్లా పుట్టి చనిపోయిన వాళ్ళందరూ పాతాళంలో పడిపోవాల్సిందే. ఆ విషయం తెలుసుకోండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే అందరూ పాతాళంలో పడిపోకుండా పరలోకానికి చేర్చాలి అని. ఆ విషయం తెలుసుకుంటే మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఏదో చేసేస్తున్నాం. యేసు ప్రభు ప్రత్యేకత, యేసు ప్రభు ద్వారా ఉన్న పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పరలోకంలో స్థలం తెలుసా మనకి? తెలిసి ఏం చేయాలి? ఎలాగుండాలి? నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, నీ పద్ధతి నీది, నా పద్ధతి నాది అంటే దేవుడు ఒప్పుకోడండి. ఆయన గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు, మూగోడు కాదు, కుంటోడు కాదు, చేతులు లేనివాడు కాదు. కొంతమందికి ఇవన్నీ ఉంటాయి కానీ బుర్ర ఉండదు, మైండ్ ఉండదు, తెలివితేటలు ఉండవు. ఈ మధ్య కూడా చదివానండి, తెనాలి దగ్గరలో భార్యాభర్తలు 5 మగపిల్లలండి. ఈ 5 మగపిల్లలకి సుమారు 40 సంవత్సరాల పైన వయస్సు. వాళ్ళంతటా వాళ్ళు మొహం కడుక్కోలేరు, వాళ్ళంతటా వాళ్ళు తినలేరు, వాళ్ళంతటా వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి 5 పిల్లల వల్ల ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ప్రభువుని అంగీకరించి మనం ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తుంటే ప్రభుకి ఎలా ఉంటుంది? మన ఇష్టం అంతేనా? జాగ్రత్త, బాధ పెట్టబాకండి ప్రభువుని, ఆయన గాయాలు రేపబాకండి. అర్థం చేసుకుందాం. ఇంకా గ్రంథంలో దేవుడు చెప్తాడు,
ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరొకళ్ళైనా దేవుని ప్రేమని ఇతరులకి ఎలా తెలియజేయాలో తెలుసా దేవుని ప్రేమని నేనైనా మీరైనా మరొకళ్ళైనా దేవుని తెలియని వారికి అంగీకరించని వాళ్ళకి ఎలా తెలియజేయాలో తెలుసా? చదవండి వాక్యం. అంటాడు, మాటతో కాదంట, మాటతో కాదంట. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా. ఈ రోజున నాలుగుతో మాటతో అబ్బా ప్రేమ, అబ్బా ప్రేమ అని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవునికి కావాల్సింది అది కాదు. క్రియతో సత్యముతో దేవుని ప్రేమ ఏంటో అన్యులకి తెలియచేయాలి. ఉందా ఆ ప్రేమ వల్ల? క్రియ ఉందా? సత్యముతో ప్రేమిస్తున్నామా? మన ఇష్టం మనది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు ప్రభువుని? వాళ్ళ కోసం సిద్ధపరిచిన రక్షణ ఎప్పుడు పొందుతారు? మనకేమో ఎంత కోపమో, ఎంత ఆయాసమో, ఎంత ఆవేశమో. అలాగుండబాకండి, జాగ్రత్తగా ఉండండి. తెలుసుకోండి, మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యముతో జాగ్రత్త పడదామండి. మన ద్వారా మన తోబుట్టులకి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగుపోరు వారికి కూడా పరలోకంలో వాళ్ళకు కూడా స్థలాన్ని ఏర్పరిచి నివాసాన్ని ఇవ్వాలని ఆశపడుతూ మన ఆయుష్ని పొడిగిస్తుంటే మన బ్రతుకులు ఎలాగున్నాయి? మన క్రియలు ఎలాగున్నాయి? మన ప్రవర్తన ఎలాగుంది? మోసపోవద్దండి. ప్రభుని బాధపరచద్దు, ప్రభుని దుఃఖపరచద్దు. చూడండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34, 35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అవును, ఏమన్నాడండి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని పూర్తి చేయలా. ఇంకో మాట చెప్పాడేమని? నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు, కనీసం మీ తోబుట్టువులని, మీ రక్త సంబంధికులని, మీ బంధుమిత్రుల్ని కనీసం ప్రేమించండి.
తెలుసా ఈ మాట? ఉందా ఈ ఆజ్ఞ? ఏం చేస్తున్నా? అదే అన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో. ఇది ఆజ్ఞనా? గైకున్నానా? వాళ్ళతో వీళ్ళతో వద్దు. దేవుడు చూస్తున్నాడు. నోరుందని, బలం ఉందని, జ్ఞానం ఉందని నాకు తెలుసు అని విర్రవీగితే ఎట్లా గడ్డి కనిపించాలని బాగా తెలుసు. అలా ఉండబాకండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో నెబుకద్నెజరుడు ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకి 1 సంవత్సరం ముందే ఒక కల వచ్చింది. కలభావం తెలియలా. దానియేలు పిలిపించాడు. దానియేలు, నాకు ఈ కల వచ్చింది, దీని భావం చెప్పు అన్నాడు. ఆ కల దానియేలు వినగానే అన్నాడు, రాజా ఇది మీకు దూరమగునుగాక అన్నాడు. ఏంటయ్యా ఇంతకీ ఏమి జరగబోతుందో సంవత్సరం ముందే చెప్పాడు. చెప్పకుండా ఆయన ఏమి చేయడండి. ఇది మీకు జరగకుండానుగా కానీ వివరం చెప్పాడు. అయినా నెబుకద్నెజరు విన్నాడు, కానీ దాన్ని పాటించలా. 1 సంవత్సరం అయిన తర్వాత చూశాడంట ఆ రాజ్యాల్ని. ఈ మహాబబులోను రాజ్యం నా వలన, నా జ్ఞానము వలన, నా ఘనత వలన కట్టబడినది కదా అని అనుకున్నాడండి. అంతే. ఇప్పుడు కూడా అంటారు, బబులోను రాజ్యంలో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి అంటారు. అవి ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే అంత నిపుణత్వంతో, నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేశాడు. ఆ పట్టణాన్ని నిర్మించాడు. ఇలాగ అనుకున్నాడంట, నా జ్ఞానంతో అని. ఇక అంతే, స్వభావం మారిపోయింది, రూపం మారిపోయింది. అడవి గాడిదలాగా అయిపోయాడు. కొమ్ములు వచ్చేసినాయి. రాజు రూపే మారిపోయింది. కర్రలు తీసుకొని కొట్టారండి. అడవిలోకి పోయాడండి. గడ్డి మేసేవాడిగా అయ్యాడు. జాగ్రత్త. దేవుని మాటకి లోబడకపోతే, విధేయత చూపించకపోతే ఆయన ఎవరిని విడిచిపెట్టడం. గడ్డి మేసేలాగా చేసేసాడండి. అట్లా కొంతకాలం అయిన తర్వాత, అది కూడా ముందే దేవుడు చెప్పాడు, అయిన తర్వాత అప్పుడు మరలా తన నిజస్వరూపానికి వచ్చాడట. రాజ్యంలోకి వచ్చాడట. తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడట. గర్విస్తే, దేవుని ఆజ్ఞని గైకొనకపోతే గడ్డిని మేపిస్తాడు. సౌలు రాజునైతే ఆత్మహత్య చేసుకునేలాగా చేశాడు. ఎవరిని వదిలిపెట్టడు. ఆయన ఆజ్ఞలని అనుసరించు,
చిన్నదైనా పెద్దదైనా, చెప్పే నేనైనా, వినే మీరైనా, మరొకళ్ళైనా ఆయన ఆజ్ఞని అనుసరించకపోతే ఏం చేస్తాడో ఆయనకి తెలుసు. ఒక్కటి చెప్పాడు, ఆ రోజున పొండి నిత్య నరకాగ్ని గుండానికి అంటాడంట. వాళ్ళకి గడ్డి వేపించాడు, ఇంకోటి ఉరి తీపించుకున్నాడు, ఇంకోటి అయ్యాడు. అదైతే యుగ యుగాలు కలే పాతాళం. మీ ఇష్టం. డినామినేషన్ ఏదైనా, వ్యక్తి ఎవరైనా ఆజ్ఞని అనుసరించాల్సిందే. నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను ఆత్మను పొందాను, నాకు వాక్యం తెలుసు, నేను ఆరాధన, పాట, కానుక ఇవన్నీ పనికిరావు. ఆజ్ఞని గైకొనటము ప్రాముఖ్యం. అదే చెప్తున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనండి అని బోధించండి అన్నాడు. ఇప్పుడు నేను బోధిస్తున్నా, మీరు వింటున్నారు. తర్వాత నేను అనుసరించాలి, మీరు అనుసరించాలి. నేను అనుసరించకుండా మీరు అనుసరిస్తే నష్టం నాకు. నేను అనుసరించి మీరు అనుసరించకపోతే నష్టం మీకు. ఇప్పుడు నేను కానీ మీరు కానీ మరెవరు కానీ నష్టపోకూడదు అనేది నా తాపత్రయం, నా ఆశ. మీ ఇష్టం. అర్థమైందా? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే ముందు చెప్తున్నాడు, భూమి మీద పరలోకం మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు ఆయన ఓకే అంటే మనం ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా పరలోకానికి వెళ్తాం. నో అంటే పో. ఇప్పుడు మనం పరలోకం పోవాలా వద్దా? పోవాలా వద్దా? అంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది తూచా తప్పకుండా అనుసరించాల్సిందే. కలపడానికి లేదు, తీసేయడానికి లేదు. మన ఇష్టం కాదు. స్పష్టంగా చెప్పాడు. భూమి మీద పరలోకం మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ గైకొనండి. తర్వాత యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ ఆజ్ఞ చిన్నదేలే, పర్వాలేదులే, ఒక్కసారేలే, జాగ్రత్త తెలుసుకోండి. ఒక్కసారి చేసి సారీ అంటే ఏమంటాడో తెలుసా? మేము చదువుకునేటప్పుడు దేర్ ఈజ్ నో లారీ టు క్యారీ యువర్ సారీ అని.
దేర్ ఈజ్ నో లారీ టు క్యారీ యువర్ సారీ. ఎప్పుడో సుమారు 57 సంవత్సరాల క్రితం అండి. దెర్ ఈజ్ నో లారీ టు క్యారీ యువర్ సారీ. తప్పనిసరిగా శిక్ష వస్తుంది. తప్పనిసరిగా శిక్ష వస్తుంది. దావీదు మహారాజు అంతనుడే చేశాడు. దావీదు మహారాజును దేవుడు అన్నాడు నా హృదయానుసారి అని. ఆయన కూడా చేశాడు, ఊరుకోలా. శిక్ష వచ్చింది. 3 కొడుకులు చనిపోయారండి. కూతురు జీవితం పాడయింది. మనం ఎందుకు అంటా నేను, మీరు చెబుతారు మేము ఇంతే అంటే నేనేం చేయలేను. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు అన్నాడు దావీదు మహారాజు. నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. ఆయన శిక్ష 3 కొడుకులు చనిపోయారండి. కూతురు జీవితం పాడైపోయింది. ఒప్పుకున్నా కూడా శిక్ష తప్పలేదు. దేవుడు నాకు నేర్పించింది అది కూడా చెయ్యొద్దు. మన జీవితంలో సారీ అనే మాట ఉండకూడదు. అంటే ఏం చేయాలి? ఏదో చెయ్యాలి. అదే రాత్రి చెప్పాడు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయటం నేర్చుకో. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయటం నేర్చుకో. చేస్తాడు, ఏమైనా చేస్తాడు. మన ఇష్టమేనాయా, మన పద్ధతేనాయా, మనకు నచ్చిందేనాయా, మనకు తోచిందేనాయా? ఆయన చిత్తం ఏంటో కూడా స్పష్టంగా వివరించాడు రాత్రి. సర్లయ్యా, నువ్వు రాత్రి అంటావు, మొన్న అంటావు, ఇంకో రోజు అంటావు, మాకెక్కడ కుదురుద్ది? మీ ఇష్టం. మీ ఇష్టం. ఎప్పుడు ఏం చెప్పంటే అది చెబుతా. అంతేగాని వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం నేను చెయ్యను. ఆఖరి నా ఇష్టం కూడా నేను చెయ్యను. ప్రభా నీ చిత్తం చెయ్యాలి, నేను నీ చిత్తం చేయాలి. అన్నిటికీ ఉంటుంది, దీనికి మాత్రం ఉండదు. దీనికి మాత్రం ఉండదు. దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలిస్తే ప్రభు సంతోషిస్తాడు. అర్థమైందా? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ బాంధవ్యం శాశ్వతం కాదు. శాశ్వతం రెండే, పాతాళం, పరలోకం. దానికోసమా దీనికోసమా అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం. ఇవి ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతాయో తెలియదు మనకి, కూలిపోతాయో తెలియదు మనకి. రాలిపోయేదానికి, కూలిపోయేదానికి, పాడైపోయేదానికి ఎందుకంత తాపత్రయం, ఎందుకంత తపన? జాగ్రత్త పడదామండి, తెలుసుకుందాం. ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించి నా జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో
తెలుసుకున్నానా, గ్రహించానా అంటాడు. భార్య బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. భార్య బిడ్డలు మాయరా, లోక నివాసులు మాయరా. మరచిపోదురు ఒక దినమే, మరచిపోదురు ఒక దినమే. అయ్యో ఓ మానవా, దయచేసి తెలుసుకుందాం. భార్య బిడ్డలు, తల్లి, తోబుట్టులు, ఇవన్నీ ఇప్పుడు మనం దీనికోసమా దానికోసమా? తపనంతా దేనికోసం? నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కటివే. అయ్యో అర్థం చేసుకుందామండి, గ్రహిద్దాం. రాలిపోదు నీవు తెలియదురా నీకు ఏ ఘడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ ఘడియో. శాశ్వతమా నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. శాశ్వతమా నీకు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకం. మరణించరా ప్రభు నీ కోసం, మరణించరా ప్రభు మన కోసం. అయ్యో జాగ్రత్త తెలుసుకుందామండి. యేసు ప్రభు ఎందుకు మరణించారు? మనల్ని పాతాళంలో పడిపోకుండా తప్పించాలని, పరలోకానికి నడిపించాలని మరణిస్తే, ఇప్పుడు ఆ ప్రభు అంటే మనకి ఎంత చులకనో, ఎంత తేలికో అర్థం చేసుకోండి. ప్రభు అన్నారు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ? ఇంకొక విషయం, అసలు మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయని మనకు తెలుసా? ఎట్లా ఉండాలి అప్పుడు? మనం ఎట్లా ఉండాలి చెప్పండి. అయ్యా నీ చిత్తమైతే నన్ను ఉంచయ్యా అనాలా? నేను ఉంటానయ్యా నువ్వు ఉండని అనాలా? ఇప్పుడు మన ఆయన చిత్తం, మన చిత్తమా? దయచేసి తెలుసుకుందాం. వాక్యం అంటే ఆషామాషి కాదు.
దేవుడంటే మన ఇంట్లో కూలోడు పాలేరు మన ఇంట్లో కాదు. జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు ఈ రోజున నేను ఈ విషయాన్ని గ్రహించి నీవు నన్ను అంత ప్రేమిస్తే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నానా? వద్దా? ఎప్పుడు? అనేక సందర్భాల్లో నేను చెప్పానండి మా ఆఫీసర్లతోటి, సారీ అండి, నాకు ప్రార్థన ఉంది, నేను ప్రార్థనకి వెళ్ళాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, నాకు ప్రార్థన ఉంది, నేను వెళ్ళాల్సిందే. ఒకవేళ కాదంటారా, పర్మిషన్ ఇవ్వండి, 1 గంట ఇవరా. మనకుంటేగా మనసు అసలు ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామా ముందు. మన గదిని వాడు మన బాగా పూస్తున్నాడు. లోకంలో ఉన్నవన్నీ మనకు పూస్తున్నాడు. ఏం చేద్దాం మనం? మొన్న ఈ మధ్య విన్నానండి, లేడీ స్పీకర్స్కి మేకప్ ఉమెన్లు అంట వాక్య పరిచయం చేయటానికి, ఐబ్రోస్, లిప్స్టిక్స్, తర్వాత బాగా కనబడాలి మొహం, హీరోయిన్ లాగా, ఈ అలంకరణ కదండి. ఆడవాళ్ళకి మేకప్ ఉమెన్లు అంట, జెంట్స్కి మేకప్ మెన్లు అంట. ఈ విగ్గు పెట్టుకుంటే మీకు బాగుంటుంది, ఇది కృష్ణా స్టైలు, ఇది చిరంజీవి స్టైలు, ఇది రజనీకాంత్ స్టైలు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు నాకు తెలియదులేండి, వాళ్ళ పేర్లన్నీ వాళ్ళు పాతవాళ్ళు కాబట్టి ఏదో కొన్ని గుర్తు. ఇప్పుడు అసలు కొండంట బెండంట, ఇప్పుడు అంతా కొండ బెండ బండ. ఏ స్టైల్ మనకి? తక్కువోళ్ళు కాదండు, మగవాళ్ళు కూడా తక్కువోళ్ళు కాదు. ఏ స్టైల్కి? ఏ కొట్టు, ఏ కలరు? ఎందుకు? వాక్యం చెప్పటానికి. నర్సినెటికలు కనబడకూడదు, తర్వాత బట్టతలు అసలు కనబడకూడదు, పెట్టుదల కావాలి. పెట్టుదల ఏంటండి? విగ్గు. అబ్బా భలే పెట్టు కదా. ఆయనేమో సొగసైన స్వరూపమైన లేకుండా చూడని వాడైతే మనం అందరం చూడాలి, మన ఫోటోలు బాగా కనబడాలి. ఏంది అంత చిన్న ఫోటో పెట్టావు నాది? ఎంత పెద్ద ఫోటో ఉండాలి నాది కదండి. సుమారు 25 సంవత్సరాల క్రితమే ఒకళ్ళు నన్ను అడిగారు, మీ ఫోటో వెండి పాంప్లెట్ మీద వేస్తామని. దయచేసి అట్లాంటి జబ్బు నాకు అంటించబాకండి, నేను అంటించుకోను. నా ఫోటో కాదు, యేసు ప్రభువే తన ఫోటో పెట్టద్దన్నాడు, నా ఫోటో కావాలా? అది కూడా ఈస్ట్మన్ కలర్. ఏ కలర్?
మా నాన్న, మా అన్నయ్య, మా అక్కయ్య చిన్నప్పుడండి. అప్పుడు మా అక్కయ్యకి 3 ఏళ్ళు ఉంటాయేమో అనగా నేను ఇంకా అప్పటికి పుట్ల. ఆ నలుగురు తీసుకున్న ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోని తెలిసిన వాళ్ళ ద్వారా డెవలప్ చేపిద్దామని ఇచ్చా. అతను ఏం చేశాడంటే ఆ ఒక్క ఫోటో పెట్టి కలర్ ఫోటో తయారు చేశాడు. సూపర్బ్గా ఉంది. తర్వాత మా అమ్మ నాన్న మాత్రమే ఉండేటట్టుగా ఈ మధ్య అంతా వచ్చినాయి కదండి డిజిటల్స్ వాళ్ళిద్దరూ ఉన్న ఫోటో తయారు చేశాడు. సూపర్బ్గా ఉంది. ఇప్పటికి కూడా ఉంది మా ఇంట్లో. అంతకుముందు కొన్నాళ్ళు నా బైబిల్లోనే పెట్టుకున్నా, తర్వాత తీసేసా. ఇప్పుడు మనకి ఎట్లాంటి ఫోటో కావాలి? ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉంటే అట్లాగే వచ్చాయంట ఫోటోలు, మార్పింగ్ లేదు. ఇప్పుడంతా మార్పింగ్ చేర్పింగ్. ఈ ముక్కు వాళ్ళది పెడతారు, వాళ్ళ ముక్కు వీళ్ళకి పెడతారు, వీళ్ళ కళ్ళు వాళ్ళకి పెడతారు, వాళ్ళ కళ్ళు వీళ్ళకి పెడతారు. ఒకసారి అయితే నా ఫోటోనే మార్చేశారండి. బాడీ నాదిగా తలకాయది నాది. ఓరి బాబు, ఇట్లాంటి అప్పుడు ఉంటే బాగుండు. మార్పింగ్లు, చేర్పింగ్లు, తర్వాత డూపింగ్లు కదండి. ఇవన్నీ ఇక్కడ జల్లుతాయి, పర్లోకంలో జల్లావు. ఈ మధ్య ఈ మార్పింగ్ ఫోటోలు పెడుతున్నారట. యవనస్తున్న ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారట. డబ్బులు. ఎందుకో ఇవన్నీ తాగుతందనాలు అట్టనకంతేనా కాదా? జాగ్రత్త. తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే యేసయ్య ఎంత ప్రేమించాడో తెలుసుకో. ఆ ప్రేమని క్రియ ద్వారా ఇతరులకు తెలియచేయండి. అది ఆయన ఆజ్ఞ. అంతేగాని ఆ బోధకుడు, ఈ బోధకురాలు, వాళ్ళు వీళ్ళు చెప్పినట్లుగా పరలోకం పోరు. చెప్పాడు, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనండి అని ఇతరులకు బోధించండి. ముందు నేను గైకొనకపోతే ఇతరులకు ఏం బోధిస్తా? ఒకవేళ కొద్ది రోజులు చెబుతా, తర్వాత ఈ మధ్య ఒక కాకి పసుపు రంగు నీళ్ళలో పడిందటండి. ఈ నల్ల తీగలన్నీ పసుపు రంగుగా, బంగారపు రంగుగా మారిపోయినాయి అంట. నక్క చూసిందంట, వామ్మో కాకులన్నీ నల్లగా ఉంటాయి, ఇదేమో బంగారు రంగుగా అని అన్నిటికీ చెప్పిందంట. జింకలకి, కుందేళ్ళకి, వాటికి వీటికి అన్నీ వచ్చినాయి అంట. వచ్చి ఈ కాకితో అన్నాయట, కాకి నీ ఈక నాకొకటి, నీ ఈక నాకొకటి మేము కూడా పెట్టుకుంటా తల మీదను, ఈ పక్కన ఆ పక్కన అని. అది అంటుందంట, ఇవన్నీ బంగారు పీకలు కాదే, ఆ రంగు నీళ్ళలో పడేసరికి ఇట్లాగైనాయే అంటే వినవంటనే
సరే ఇట్లా లాభం లేదని మళ్ళా వేరే నీళ్ళలో పడిందటండి. అప్పుడు ఆ రంగంతా పోయిందంట. మనం కూడా అట్లా రంగులు వేసుకునేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు కావాలి కదా, అవునా? రంగులు వేసుకునేవాళ్ళు, వేసేవాళ్ళు, మేకప్ ఏకప్. జాగ్రత్త, ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆ ప్రేమని తెలుసుకో, కలిగి ఉండు, తెలియజేయి, నడిపించు ప్రభు దగ్గరికి. వాడు కూడా ప్రభు ప్రేమని తెలుసుకోవాలి, ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను వరాన్ని పొందాలి, ప్రభు బిడ్డలుగా జీవించాలి, పరలోకం చేరాలి. కాబట్టి ఎలా ఉండాలి, ఏం చేయాలి అర్థం చేసుకుందాం అంటున్నాడు. ఏ సంగతులు ఆజ్ఞాపించానో మొట్టమొదటిగా అన్నాడు, నేను మిమ్మును ఎలా ప్రేమించానో మీరు అలాగూ ప్రేమించండి. క్రియతో, మాటతో చెప్పాడు. చాలా మంది ఉన్నారు, నాలుకేగా ఇటు తిరుగుద్ది అటు తిరుగుద్ది, ఇటు మెచ్చుకుంటుంది అటు గుచ్చుకుంటుంది, ఇటు పొడుస్తుంది అటు కౌగలించుకుంటుంది, రెండూ చేస్తాయి. నాలుకేగా అన్నాడు. నాలుకను భద్రంగా కాపాడుకో, నోటిని భద్రంగా కాపాడుకో, జాగ్రత్త పడు. నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో అనుసరించు, బోధించు, శిష్యులుగా చేయి. ఈ భూమి మీద ఉన్నంతకాలం చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతులనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. అక్కడేమో భూమి మీద, పరలోకం మీద, ఇక్కడేమో మరణం, పాతాళం. మరణం, పాతాళం. ప్రభువుని అంగీకరించి మరణించిన పాతాళంలో పడిపోకుండా తప్పించే అధికారం నాకుంది. కాబట్టి నేను పాతాళంలో పడిపోకుండా తప్పించుకోవాలి. అదే ప్రార్థన. ఎవడు పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోలేడు. నేను మిమ్మును పాతాళ వశం కాకుండా తప్పించా. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయాలి? మీకు కలిగిన వాళ్ళని తప్పించండి. అది దేవుడు ఆశపడుతున్నాడు. అర్థమైందా? పాతాళంలో పడిపోకుండా తప్పించండి. పరలోకంలో నాకు అధికారం ఉంది కనుక బోధించండి, నేను వాళ్ళని పరలోకానికి చేర్చుకుంటా. ఏం చేయాలి మనం? ఈ రెండేనండి చాలా ప్రాముఖ్యం. ఈ రెండు గ్రహించకపోతే నువ్వు ఎంత ఏమి చేసినా
శూన్యమే. శూన్యమే. ఆదాము అవ్వల్ని పండు తినద్దు అన్నారండి. ఒక్కసారే తిన్నారు. వాళ్ళు ఎవ్వరు హత్య చేయలా, మానభంగం చేయలా, దొంగతనం చేయలా, తినద్దన్న పండు తిన్నారు అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైతాన్ చేస్తున్నది అదే. వద్దు అన్నది చేపిస్తాడు, చెయ్యి అన్నది చేయనీయడు. వాడి పన్నాగం అది. ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. పరలోకం చేరాలా వద్దా? పాతాళంలో పడాలా తప్పించుకోవాలా? రెండే రెండు అన్నాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీకు ఆజ్ఞాపించాను, బోధించండి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎందుకుంటాడు? ఎందుకుంటాడు తెలుసా? చదవండి కీర్తన 69వ అధ్యాయంలో. మరణం నుంచి తప్పించడానికి, మరణంలో పడేయటానికి కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేశారు. మాడి మెసైపోయారు, బూడిదైపోయారు. దానియేలుని సింహాల గుహలో పడేశారు, చీల్చి ముక్కలు ముక్కలు చేసినాయి. ఇట్లా గ్రంథంలో యోసేపు కన్ను వచ్చినాయో తప్పించలేదా? యవనస్తుడు వాక్యం చదువుదాం, వాక్యాన్ని జీర్ణం చేసుకుందాం, శక్తిని పొందుకుందాం, అనుసరిద్దాం, ఇతరులకు బోధిద్దాం అన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని కీర్తనలు 91వ అధ్యాయం ప్రారంభంలో చెప్పి అనేక విషయాలు రాశాడండి. చదవండి, తెలుసుకోండి, జాగ్రత్త పడండి, పరలోకంలో ఆనందించండి, పాతాళాన్ని తప్పించుకోండి. కొందరినైనా పాతాళం నుంచి తప్పించడానికి మన వంతు పని మనం చేద్దాం. తర్వాత దేవుని వంతు పని దేవుడు చేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలనైనా. మీరు మమ్మల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని నీకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని, మేము నీ ఆజ్ఞలను తెలుసుకొని అనుసరించి ఇతరులకు బోధించి వారు కూడా గైకొనాలని, వారు కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం పొందాలని, దేవుని రాజ్య వారసులుగా నడిపించబడాలని, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పారు. కాబట్టి ఈ మాటలు ఇక్కడ ఉన్న
మనుషుల్లోనూ బిడ్డల్లోనూ శబ్దంతో ద్వారా విన్న వారిలోనూ కూడా క్రియ చేయమని, పరలోక రాజ్య వారసులుగా నడుచుకున్నట్లు సహాయం చేయమని, పాతాళంలో పడిపోకుండా ఉండటానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.